హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 8th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సహాయక ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే, ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండదు గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి February 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక 18th March వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా మనకి ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సిబిటి ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే మనకి 15,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటూ దాదాపుగా మనకి 25,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 171 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక January 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 37 years వరకు. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40 years వరకు. బీసీ క్యాండిడేట్స్తో పాటు ఈబీసీ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా 40 years వరకు. ఎస్సీ ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 42 years వరకు. నెక్స్ట్ ఓహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 47 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ మీరు 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఓన్లీ ఇంటర్మీడియట్ వరకు మాత్రం చదివినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా మనకి సైక్లింగ్కి సంబంధించిన నాలెడ్జ్తో పాటుగా లైఫ్ స్కిల్స్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి సైక్లింగ్కి సంబంధించిన టెస్ట్తో పాటుగా స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో సిలబస్ విషయానికి వచ్చేటదే కనుక టోటల్గా ఇక్కడ మనకి 4 టాపిక్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి మనకి 10 క్వశ్చన్స్తో పాటుగా జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్కి రిలేటెడ్గా మనకి 10 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. టోటల్గా మనకి 50 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. 2 hours పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 30 మార్క్స్, ఇంటర్వ్యూ వచ్చేసరికి 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ మీరు 38 మార్క్స్ అనేవి తెచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసినట్లయితే కనుక సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది గైస్.
సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మనకి 8th స్టాండర్డ్ లెవెల్కి సంబంధించినటువంటి జనరల్ బుక్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఒక పర్టికులర్ టాపిక్స్ నుంచి 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో మనకి లైఫ్ స్కిల్స్కి రిలేటెడ్గా సమ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 100 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చరికి 40% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్గా 2 hours పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మన యొక్క సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. సో అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ బీహార్ స్టేట్ నుంచి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి సో ఒక పర్టికులర్ స్టేట్లో మాత్రమే మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి ఎక్కడ కండక్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC, ST, OH క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఓన్లీ 350 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, EBC, BC, EWS క్యాండిడేట్స్ అందరూ కూడా 700 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ అట్ పాట్నా నుంచి మనకి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకి ఆ యొక్క స్టేట్లోనే ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.